ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. అయ్యో ఆ రోజు ఎలా ఉంటుందో, ఎంతో ఘోరమైన స్థితిలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగో ఈరోజు దేవుడు నిన్ను మేలుకోమంటున్నాడు, నీ జీవితాన్ని సరిదిద్దుకోమంటున్నాడు. ఈరోజు ఆయన ప్రేమ నీ వైపు చూపిస్తూ, ఆయన చేతులు నీ వైపు చాపుతూ, రక్షింపబడు, నీ రక్షణని కాపాడుకో, నీ పుట్టిన నూనెని సిద్ధపరచుకో. ఆయన స్వరం వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడు స్వరం వచ్చినప్పుడు నీ దీపము వెలుగుతుందా పరీక్షించుకో. ఆర్ యు రెడీ ఫర్ ద రాప్చర్? ఆర్ యు రెడీ? ఆయన రాక కొరకు సిద్ధమా? ఏం సంపాదించావని దేవుడు అడగడు, నువ్వు ఆయన కొరకు ఎలా బ్రతికవని దేవుడు అడుగుతాడు. ఈ లోకంలో నీ సర్వ సంపదలు వ్యర్థమే. దేన్ని చూసి గర్విస్తున్నావు? దేన్ని చూసి అతిశయిస్తున్నావు? ఏది నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావు? యేసయ్య రక్తము కాకపోతే ఏది నిన్ను కాపాడుతుంది? జాగ్రత్త. సూర్యుడు నలుపై రోజు, చంద్రుడు ఎరుపై రోజు, సూర్యుడు నలుపై రోజు, చంద్రుడు ఎరుపై రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులే కారిచే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులే కారిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. ఈ లోక ప్రేమను నమ్ముకుంటున్నావేమో, నాకు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అనుకుంటున్నారేమో. ఆ రోజు ఎవరు వైపు ఉండరు. ఆ ఉగ్రతనంలో తల్లి పిల్ల వేరు చేయబడతారు, బిడ్డ తండ్రి విరోధంగా తిరుగుతారు, సహోదరు విరోధంగా తిరుగుతారు. అయ్యో, ఈరోజు నువ్వు దేవుని ఉండకపోతే మాత్రం ఇంకా అయ్యో. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎన్ని తరుణాలు దేవుడు ఇస్తున్నాడు, ఎంతగా ఆయన కృపను చూపిస్తున్నాడు, ఎంతగా ఆయన కార్యాలను జరిగించాలని ఆశపడుతూ మరలా చెప్పుకుంటూ వస్తున్నాడండి. ఇదిగో జాగ్రత్త, నీ జీవితాన్ని పరీక్షించుకో. ఈరోజు ఒకే ప్రశ్నకి జవాబు అవ్వాలి, ఎత్తబడతావా లేదా? ఎత్తబడనంటే ఇందువలన ఏం చేస్తే ఎత్తబడతావు? నీకు అన్ని తెలుసు, బోధించబడింది. నిర్ణయించు. ద చాయిస్ దట్ యు మేక్. నువ్వు నీ నిర్ణయాన్ని బట్టే నీ అంతం ఉంది, ఎవడో చెప్పేది కాదు. నీ నిర్ణయాన్ని బట్టే నీ అంతం ఉంది. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథగా అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, శ్రమ నుండి తప్పించే
తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపునంత ఏడ్చే రోజు. అదే ఆ రోజు. ఇదిగో ఈరోజు ఎవరు నిర్ణయం చేస్తున్నారు? ఎవరు నిర్ణయం చేస్తున్నారా? అయ్యో, ఆ ఉగ్రత నుండి నేను తప్పించబడాలి, కీడు నాశనం నుండి నేను తప్పించబడాలి, దేవునితో సమాధానం కలిగి జీవిస్తాను, నేను నా పాపములు ఒప్పుకుంటున్నాను, నాకు రక్షకుడైన యేసయ్య కావాలి. ఇదిగో ఈరోజు నేను దేవుడి చేతుల్లో సమర్పించుకుంటున్నాను, ఉన్న పాటున సమర్పించుకుంటున్నాను. యేసయ్య నా చేతుల్లోకి నేను వస్తున్నాను, నన్ను కడగాలి యేసయ్య, నాకు యేసయ్య కావాలి, నేను ఆయన రాజ్యంలో ఉండాలి, నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు ఉంటే మీరున్న స్థానంలో లేచి నిలబడతారా? మీరున్న స్థానంలో లేచి నిలబడండి. లేచి నిలబడి చెప్పండి, యేసయ్యా ఇదిగోనయ్యా నా జీవితం నా ఇష్టానుసారంగా బ్రతికి నన్ను క్షమించయ్యా, ఇదిగోనయ్యా నేను నీ చేతులకు సమర్పించుకుంటున్నానయ్యా, నాకు కావాల్సిన నెమ్మది దయచే ప్రభా, నాకు కావాల్సిన విడుదల దయచే ప్రభా, నాకు కావాల్సిన జయము దయచేయ్యా, నాకు కావాల్సిన సమాధానం దయచేయ్యా, నాలో కార్యము జరిగించు ప్రభా, నన్ను నూతనపరచు, నన్ను నూతనపరచు. అడగండి దేవుణ్ణి, అడగండి, విశ్వాసంతో అడగండి దేవుణ్ణి. ఈరోజు నీ ప్రార్థన ఆలకించే దేవుడు. ఈరోజు నీకు కావాల్సిన స్వస్థత, విడుదల, జయం ఇస్తా మాత్రం కాదు, నిత్య జీవ వారసునిగా నిన్ను చేస్తాడు. ఆ ఉగ్రత నుండి నిన్ను తప్పిస్తాడండి. ప్రార్థన చేయి, యథార్థంగా ప్రార్థన చేయి, యథార్థంగా ప్రార్థన చేయి. చెప్పవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనిషి చెప్పవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగపడకుమా, చూసి భంగపడకుమా, ధనము చూసి దగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపునంత ఏడ్చే రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపునంత ఏడ్చే రోజు.